నమః. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిల క్షేత్రంలో ఈ నెల 21వ తేదీ నుండి మార్చి నెల 4వ తేదీ వరకు అహోబిల లక్ష్మీ నరసింహస్వామి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుతుంది. ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత ఏమంటే ఈ బ్రహ్మోత్సవం 2 బ్రహ్మోత్సవం జరుగుతుంది ఒకేసారి. ఎగువహోబిలంలో మొదటి రోజు ప్రారంభమవుతుంది, మరుసటి దినము దిగువ అహోబిలంలో ప్రారంభమవుతుంది. అదేవిధంగా మొదటి రోజు అక్కడ పూర్తవుతుంది, రెండవ రోజు ఇక్కడ పూర్తవుతుంది. ఈ విధంగా 2 బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా ఈ క్షేత్రంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క బ్రహ్మోత్సవానికి దాదాపు 1.5 లక్షల వరకు మేము అంచనా వేస్తున్నాం భక్తులు రావచ్చు అని చెప్పి. ప్రధానంగా మనకు మార్చి 3వ తేదీ దిగువ అహోబిలం నందు రథోత్సవము, 4వ తేదీ ఎగువ అహోబిలంలో గరుడ సేవ. ఈ 2 చాలా అత్యంత ప్రధానమైన ఉత్సవంలో ప్రధాన భాగం. మరియు అదేవిధంగా 28వ తేదీ ఎగువ అహోబిలంలో, మార్చి 1వ తేదీ దిగువ అహోబిలంలో కళ్యాణం అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవాలకు ఎక్కువగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సకల సౌకర్యాలు, చలువ పందిళ్ళు అయితేనేమి, తాగునీరు సౌకర్యం అయితేనేమి, భక్తులు స్నానం చేయడానికి స్నానఘట్టాలు కానీ అన్నీ కూడా ఈ సంవత్సరం బాగా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఎగువ అహోబిలంలో భైరవకొండ వద్ద కూడా స్నానఘట్టం ఈసారి కొత్తగా ఏర్పాటు చేశాము. అలాగే దిగువ అహోబిలం నందు ఆళ్వారు కోనేరు వద్ద కూడా స్నానఘట్టాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులకు అత్యంత ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి అన్ని సౌకర్యాలతో కార్యక్రమం అంతా దేవాదాయ శాఖ మరియు స్థానిక ఎమ్మెల్యే అందరి మరియు వివిధ ప్రభుత్వ శాఖల సహకారంతో అత్యంత కట్టుదిట్టమైన భద్రతతోటి పోలీస్ శాఖ వారు కూడా చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా వచ్చే భక్తులకు ప్రసాదాలు కూడా దాదాపు 1,20,000 ప్రసాదాలు కూడా తయారు చేయడం జరుగుతుంది. ప్రసాదాలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని కార్యక్రమాలు దేవస్థానం తరపున చేస్తున్నాము. ముఖ్యంగా ఈ వార్షిక బ్రహ్మోత్సవాలకు అహోబిల మఠం పీఠాధిపతి వారు 46వ పీఠాధిపతి వచ్చేస్తున్నారు. వారి ఆధ్వర్యంలో విశేషంగా ఈ బ్రహ్మోత్సవం నిర్వహించబడుతుంది. కావున భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి నృసింహస్వామి యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఆరెంజ్ కలర్ షర్ట్ రోడ్ ప్రెగ్నెంట్ లేడీ రోడ్ అనుకోండి. ప్రెగ్నెంట్ లేడీని ఎలా లిఫ్ట్ చేస్తామంటే ఫస్ట్ లాక్ చేస్తాం. లాక్ చేయాలి, చేతులు ఇలా లాక్ చేయాలి. దాని తర్వాత లిఫ్ట్ ముందుకు ఇలా తీసుకెళ్తే లోపల ఉన్న బేబీ ఏం కాకుండా ఉంటుంది. ఇది ప్రెగ్నెంట్ లేడీని తీసుకెళ్లే పద్ధతి. ఓకే. అండ్ నెక్స్ట్ చిన్నపిల్లల్ని తీసుకెళ్ళేది కడ్లింగ్. చిన్నపిల్లలు కానీ యంగ్ ఏజ్ పీపుల్ కానీ మనం ఈ పొజిషన్లో ముందుకు తీసుకుని వెళ్ళచ్చు. ఓకే. నెక్స్ట్ ఫైర్మెన్ లిఫ్ట్. ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళని ఫైర్మెన్ లిఫ్ట్ అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ ఫైర్మెన్ లిఫ్ట్. ఫస్ట్ చెయ్యి పెట్టి లేపుతారు, మన భుజం మీద ఒక లీనింగ్ పొజిషన్లో తీసుకుని వెళ్తాం వాళ్ళని. సో దట్ ఎంత దూరమైనా ఈవెన్ వెయిట్ పడుతుంది ఆ పర్సన్ పైన, ఎంత దూరమైనా అతను తీసుకుని వెళ్తారు. ఇలా ఓల్డ్ ఏజ్ పీపుల్ని వాళ్ళని తీసుకుని వెళ్తారు. వినిపిస్తుంది.
అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవనీయులైన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి మేడం గారి ఆదేశాల మేరకు, అలాగే నంద్యాల జిల్లా ఎస్పీ గారైన సునీల్ శరణ్ గారి ఆదేశాల మేరకు మనం అహోబిలం టెంపుల్లో ఎమర్జెన్సీ మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మాక్ డ్రిల్లో ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా వాళ్ళ అలర్ట్నెస్, ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంది ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, అలాగే జనాలు కూడా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఏదైనా ఎమర్జెన్సీస్ జరిగినప్పుడు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ డ్రిల్ అనేది చేశాము. ముఖ్యంగా ఫైర్ యాక్సిడెంట్స్ కానీ, స్టాంపేడ్స్ తొక్కిసలాట కానీ, లేకపోతే ఏదైనా అటాక్ జరిగినప్పుడు కానీ, ఇలాంటి విపత్తులు ఏదన్నా జరిగినప్పుడు ప్రజలు పైగా అధికారులు వాళ్ళ అలర్ట్నెస్ కానీ, ప్రిపేర్డ్నెస్ కానీ ఎలా ఉండాలి అనే దాని బేస్ మీదే మనం ఈరోజు మాక్ డ్రిల్ కండక్ట్ చేశాము. సో ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి, ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ, చిన్నపిల్లలు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ మనం ఎలా ప్రాధాన్యత ఇస్తాము, అలాగే మెడికల్ టీమ్ ఫస్ట్ ఎయిడ్ చేయటం ఎంత ఇంపార్టెంట్, నార్మల్ జనాలకి, భక్తులకి కూడా ఏదన్నా ఎమర్జెన్సీ జరిగినప్పుడు సేఫ్ షెల్టర్ ఎలా తీసుకోవాలి, అలాగే ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకోవాలి, లేదా తొక్కిసలాట జరిగినప్పుడు వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకోవాలి, ఏ పొజిషన్లో ఉంటే మనల్ని మనం కాపాడుకోగలుగుతాము, మనల్ని మనం కాపాడుకోవటమే కాకుండా వేరే వాళ్ళని ఎలా కాపాడాలి అనేది కూడా ఈరోజు అందరికీ ఒక సెషన్ పెట్టి అవేర్నెస్ సెషన్ కండక్ట్ చేశాము. తర్వాత మాక్ డ్రిల్ కూడా కండక్ట్ చేశాము. ఈ మాక్ డ్రిల్కి ముఖ్యంగా అహోబిలం టెంపుల్ సిఇఓ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ అందరి సహకారంతో విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.